అరే 10 minutes లో వచ్చేస్తాను కూర్చో. ఏయ్, నేను వస్తానండి. నేను కాదు అంట. షాపింగ్ हो गया. ఏంటి 5 కొనడానికి 5 గంటల? త్వరగా వచ్చారా? ఇప్పుడే అయిపోయిందా? బాయ్స్ అమ్మ ఇక్కడ. నిజమా? చూడా చూడా బ్రోకన్ చాలా గ్రింబ చూడా మెత్తగా చూడా 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 గోపి మా నాన్నగారు నా పెళ్లి వేరే అతనితో చేయించుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు రాధా? నువ్వు ఊర్లో లేని సమయంలో చూసి మా నాన్నగారు నిశ్చయించారు. అయ్యో రాధా, నేను మంచివాణి అని చెప్పలేదా? చెప్పాను. నీకు 3 పూట్ల గింజన్నం పెట్టలేకపోయినా పలావ్ పెడతానని తెలుసు కదా రాధా. చెప్పాను. అయ్యో, మన ప్రేమ ఆ చెట్టుకి, ఈ పుట్టకి, ఆ నీరుకి, ఆ గాలికి అందరికీ తెలుసు కదా రాధా. అయ్యో గోపి చెప్పా. సరే, చివరిగా ఒక మాట. నేను మీ కులవాన్నని మీ ఇంట్లో చెప్పావా రాధా? అయ్యో గోపి ఇది మాత్రం మర్చిపోయానే. చేసే పనులన్నీ నువ్వు చేసి వాళ్ళనంటావేంటి రాధా? అయ్యో క్షమించు గోపి. అయ్యో రాధా, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయానే. ఇప్పుడు అసలు కార్తిక్ అయిపోయిన చేతిలో కార్తీక్ ఈరోజు డ్రైవింగ్ నాదేరా పది వెళ్దాం. అమ్మా, నువ్వు ఇంటికి వస్తాను రానో తెలీదు. భయ్యా అంబులెన్సా? నేను మీకు లైవ్ లొకేషన్ పెట్టాను భయ్యా. ఆ బండి ఎక్కువసేపు ఎక్కడైతే అయిపోయిందో అక్కడికి వచ్చాను భయ్య, నన్ను పిక్ చేసుకోండి. రైట్, మీరు నేను లేకపోయినా సార్ నా ఈఎంఐ కట్టేయంటారా మీరు? చెక్ బౌన్స్ లేకుండా తీసుకోండి. పని 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 పని. భయ్యా 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 చేస్తా. కెమెరా ఒప్పు పోతే 2 లక్షలు. వెళ్ళా కొండతో భయ్యా భయ్యా మౌంటైన్ పడాలి భయ్యా. భయ్యా ఇప్పుడు కూడా చిప్పడుతుందా? చిప్పడుతుందా పడుతుంది. భయ్యా బీచ్ పడలేదు భయ్యా. భయ్యా నేను స్పెట్స్ పెట్టుకున్నా. 85 లెన్స్ లోని సన్ మొన్న పడిపోవాలంటే యాడ దొరికింది సెంటర్ ఇది? భయ్యా నాకు గవ్వలు వేసే భయ్యా ఫోటో తీసేస్తుంది. ఇంకెందుకు, ఓ గోన్స్ అని చెప్తాను, బీచ్ లో చెత్త అంతా ఏరుకుంటూ వెళ్ళిపో. ఐడియా బాగుంది భయ్యా. ఆగు భయ్యా వెళ్తాను భయ్యా. సేమ్ పండుకోతలా చేస్తున్నావు డాన్స్. డాన్స్ భయ్యా చిక్కు చిక్కు చిక్కు. ఒక పిచ్చిదాగా డాన్స్ చేస్తుంటే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావు అనుకుంటారు. భయ్యా చిప్పు చిప్పు పడుతుందా? హాయ్ అండి, హలో, నేను మిస్ శివ. వాడిపోతే ఈడు, ఈడిపోతే వాడు, వాడు అమ్మగుడిని ఎవరి నది కోసం అధికారం కోసం ఎగబడితే అప్పలాయుడు ఉప్పల బాలి చెల్లిని తీసుకొచ్చి కొట్టించేస్తా. ప్రియాన్ లవ్ చేసావు, పూజాన్ లవ్ చేసావు, అనుష్కాన్ లవ్ చేసావు, శెట్టిన్ లవ్ చేసావు. భూగోళం అంతా అయిపోయాక నేను గుర్తొచ్చాను రా నీకు. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్ సార్. అంత ఖాళీగా కనపడ్డానా నీకు? అరే మాయా, నైట్ రికార్డింగ్ అవుతుందండి, మొత్తం ఏట్రా? అరే బాబోయ్, రికార్డింగ్ అసలు మామూలుగా ఉండదురా, అసలు ఉంటదరా రాత్రికి. అబ్బబ్బబ్బబ్బబ్బా. సరే అమ్మా, నేను కాల్ చేస్తాను.
ఎవరైనా ఉన్నారా? అదే గర్ల్ ఫ్రెండ్స్. నాకైతే ఈ ఊర్లో ఒక 5-6 మంది లైన్ వేసారు అనుకో. మీకు ఒకరు లేరా? ఓ ఓకే అమ్మా, కాల్ చేస్తాలే నెక్స్ట్ టైం. ఈ మధ్యన కొంతమంది అదృష్టం అల్లా పొంగిపోతుంది. పూసలు అమ్ముకున్న దాన్ని ఫేమస్ చేశారా. లవ్ యూ బచ్చా, బాయ్. నెక్స్ట్. అంతా ఓకే కానీ కరుణ ఎలా చూపిస్తారు చూపి. భయం, హాస్యం, రుద్రం. పర్లేదమ్మా, బాగానే చేస్తున్నాం. సెలెక్ట్ అయిపోతున్నా సార్. సినిమాకి పిలిచేస్తారా? అది మా ప్రొడ్యూసర్ గారిని అడిగి చెప్తాను. నెక్స్ట్. ఓకే అమ్మా, కరుణ ఎలా చూపిస్తారు చెప్పు. కరుణ అడిగానమ్మా. పొగరు చూపించమ్మా. మూతెందుకమ్మా ముందుకోతుంది. సార్ సెలెక్ట్ అయిపోయినా ఇది అనుష్కగా చేస్తానండి, ఇంకెవరైనా చేయను. సెలెక్ట్ అయిపోయి కదా హీరో కింద అనుష్కనే పెట్టండి, ఇంకెవరైతే చేయను. తెలుసు కదా ఇరగొట్టేసాం. పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఆ పోస్టర్ మీద కూడా చేయలేదు. ఆడిషన్ క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్. నువ్వేం ఫోటో తీసుకుంటా? ఇంకొకటి రా. అరే అరే రాగరా. అరే ఇంకొక ఫోటో రా ప్లీజ్ రా. ఇంకొకటి రా. పండుకోతున్నా చేస్తా. ఏంట్రా ఏమంటున్నావు? అరే ఒక్క ఫోటో పర్లేదా? అలా పెట్టకరా, నవ్వుతూ చెప్పరా. అదమ్మా, ఇప్పుడు మీరు ఏంటంటే బైక్ లో వస్తూ ఉంటారు. ఆ వస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక 5 చుట్టుముట్టేస్తారు. ఒక్క నిమిషం. మేడం 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 5 రౌడీలు మిమ్మల్ని చుట్టుముట్టేసి పెద్ద పెద్ద కత్తులతో పట్టుకొని ఓకే చుట్టుముట్టేసి ఆ కత్తులు పట్టుకొని వచ్చి మిమ్మల్ని అని చెప్పేసి వచ్చే టైంకి అప్పుడు మీరు ఎలా. అదే మేడం, అదే మేడం 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 థ్యాంక్ యూ అమ్మా గణేష్. మేడం అప్పుడు మీరు బైక్ దిగుతారు మేడం. రౌద్రంగా బైక్ దిగుతారు మేడం మేడం మేడం. ఓకే అయితే మీరు ఒకసారిగా రౌద్రంగా బండి దిగి ఇలా చేతి చూపిస్తే రెండు రా అని చెప్పేసి అంటారా మరి. అన్నప్పుడు అప్పుడు పాకెట్లో నుంచి ఒక నికిల్ టెస్ట్ ఉంటుంది మేడం. అది పట్టుకొని రెండ్రా యాంగిల్ చూద్దాం. ఇప్పటి వరకు అబ్బాయిలు విజిలేస్తే సుమోల్ లక్షణం చూశారు, అడుగేస్తే భూబద్దలాలు. సార్ నేను వెళ్ళినప్పటికి 2 సుమోలు పైకి లెగిసిపోయి 4 తలలు ఎగిరిపోవాలి సార్. నాకు తెలుగు అడుగుతాను మేడం, ఇది పక్కన పెడతాం. ఆడెవడు ప్రతిసారి మధ్యలోకి వస్తాండ? మా గణేష్ అండి. గణేష్ అంటే ఎవడాడు? నా మేకప్ అండి. మేకప్ మ్యాన్ లా ఉండాలి. సీన్ జరుగుతున్నప్పుడు మధ్యలోకి రాకూడదు. మినిమం కామన్ సెన్స్ తెలియదు. అంటే మీరు యాక్టర్, నేను మిమ్మల్ని అన్నట్లే. నేను దట్ బాయ్, ఆ బాయ్ గురించి చెప్తా. అమ్మ గణేష్ కొంచెం వాటర్. మేడం సార్ నేను వచ్చినప్పటికి 2 సుమోలు ఎగిరిపోవాలి, 4-5 తలలు లేసిపోవాలి, 40 మంది చచ్చిపోవాలి సార్. ఓకే, యు వాంట్ వైల్డ్. బాబు గణేష్. అరే గణేష్ ఎట్రారా, ఏం చేస్తారా నువ్వు? మేకప్ అన్నాడు, మేకప్ మా మామ పైన అంటున్నారు. మీ అబ్బాయి కాదండి సినిమాలు, మీరు కూడా లేరు, తీసేసా. మాకు మీ సినిమా కంటే మాకు మేకప్ మ్యాన్ పోండి. ఉన్నాడే. ఏం చూస్తున్నావు?
అదే అబ్బాయి ఎవర్రా టెడీ బేర్ లో ఉన్నాడు కనుక్కోరా. వసాయ్ ఏంట్రా మనిషి వచ్చి కదా. ఎప్పుడు నీకు అమ్మాయిల వాళ్ళు ఏంట్రా? వసాయ్ ఏదైనా అమ్మాయి నెంబర్ ఉంటే ఇవ్వచ్చు కదా, బోరు కొడుతుంది చాటింగ్ చేసుకుంటా. అయితే నువ్వు కూడా రారా గేమ్ ఆడదాం, బోర్ కొట్టదు. ఏ విషయాన్నైనా వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళే గర్ల్స్. నేను చేయను పో. పోరా.